ఏపీలో 3,93,00,000 పైచిలుకు మంది ఓటర్లు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 జనవరి 11న విడుదల చేసిన జాబితా తర్వాత కొత్తగా 25,20,000 మంది కొత్తగా ఓటర్లు ఈ జాబితాకు వచ్చి చేరారు. ఏప్రిల్ 5వ తేదీ నాటికి కొత్త ఓటర్లందరికీ ఎపిక్ కార్డులు పంపిణీ చేయనున్నట్టు ఈసీ వెల్లడించింది. రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఓటర్ల తుది జాబితాను కొలికి తెచ్చిన ఈసీ రాష్ట్రంలో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. ఓటర్లను చేర్చుకునేందుకు ఉద్దేశించిన ఫారం 6 దరఖాస్తులను మార్చి 15వ తేదీన నిలిపివేశారు. ఆ తర్వాత మార్చి 25 సోమవారం వరకు పరిశీలన చేశారు. జనవరి 11 తుది జాబితా ప్రచురించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 24,12,626 మంది ఓటర్లు పెరిగారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. 1,92,62,339 మంది పురుష ఓటర్లు ఉంటే 1,98,79,421 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్లకు ఏప్రిల్ 5లోగా ఎపిక్ కార్డులు అందజేస్తామని ద్వివేది తెలిపారు. లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ ఇది 5th of April. బట్ 5th April ఆఖరి వరకు అందరు వెయిట్ చేయక్కర్లేదు. మేము రేపటి నుంచే మాకు ప్రింటింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏ రోజు ఏ జిల్లాకి ప్రింటింగ్ అయిపోతుంది ఆ రోజు మరి నెక్స్ట్ డే నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ది థింగ్. సో 5th ఈజ్ లాస్ట్ ప్రింటింగ్. అండ్ మేము ఏ విధంగా ప్లాన్ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా అనుకోండి, గుంటూరు అనుకోండి, ఇలాంటి జిల్లాలకి లాస్ట్లో పెట్టాలి. తాగి డిస్ట్రిబ్యూషన్ విల్ బి ఈజీ. జిల్లాల వారీగా చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా ఓటర్ల సంఖ్య 42 లక్షలు దాటింది. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 39,74,491 మంది, విశాఖ జిల్లాలో 35,78,458 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో దాదాపు 30% వరకు ఓటర్లు ఈ 3 జిల్లాల పరిధిలోనే ఉండటం విశేషం. విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 18,18,113 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 21,75,176 మంది, కడప జిల్లాలో 22,04,964 మంది తుది ఓటర్ల జాబితాలో ఉన్నారు. విశాఖ జిల్లా గాజువాక అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా నిలిచింది. రాష్ట్రంలోనే ఇక్కడ అత్యధికంగా 3,09,326 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత భీమ్లీలో 3,05,958 మంది, చంద్రగిరిలో 2,91,734 మంది ఓటర్లు ఉన్నారు. జాబితా నుంచి 1,41,000 ఓట్లను మాత్రమే తొలగించామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.